హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు నెల్లూరు బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. అంటే మేము బెంగళూరు వచ్చే ముందు లాస్ట్ డే అనమాట నెల్లూరులో. ఆ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మేము వచ్చేసి నెల్లూరుకి ఈరోజు కొంత షాపింగ్ పర్పస్ వెళ్ళామండి. ఇంటికి కావాల్సిన స్టీల్ ఐటమ్ అలా తీసుకోవాలని వెళ్ళాము. యాక్చువల్గా అలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇది కూడా క్యాన్సిల్ అయింది ఫస్ట్ ప్లాన్ అయితే. తర్వాత మళ్ళీ ఇక వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మళ్ళీ కుదరదు అని చెప్పేసి. సో మాతో పాటు మా ఆడబిడ్డ కూతురు కూడా వచ్చిందండి. సో తను సరదాగా వచ్చిందనమాట. సో ముగ్గురం వెళ్ళిపోయాము. ఫస్ట్ మేము వెళ్ళేసి మురళీకృష్ణకి వెళ్ళామండి. ఫస్ట్ మా వదిన వాళ్ళ ఇల్లు విజిట్ చేసి అక్కడ లంచ్ చేయమన్నారు. బట్ చేయకుండా ఇక్కడ తినాలి అని చెప్పేసి మురళీకృష్ణకి వచ్చాము. అక్కడ లంచ్ ఫినిష్ చేసేసాము. తర్వాత ఓకే, స్టీల్ సామాన్ కన్నా ముందు ఇలా షాపింగ్ మాల్కి వెళ్దాము, తను కూడా డ్రెస్సెస్ చూస్తానని చెప్పిందనమాట. అండ్ అలాగే ఎలాగో శారీ తీసుకోవాలి. సో శారీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ మేము వచ్చిన షాపే సౌత్ ఇండియాకి వచ్చామండి. బైక్ అక్కడ పార్క్ చేసేసి ఇక్కడికి వచ్చేసామన్నమాట. లోపలైతే శారీస్ దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో లేదన్నారు. అందుకని చెప్పేసి నేను లోపలైతే ఏమీ షూట్ చేయలేదు. బయటకు వచ్చిన తర్వాత జస్ట్ మీకు ఇది చూపిస్తున్నాను అంతే. ఇది ఆల్మోస్ట్ నెల్లూరులో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, చాలామందికి తెలుసుంటుంది. బట్ నేను ఇంకా సడన్గా వచ్చాను కాబట్టి ఎవరికి ఇంటిమేట్ చేయలేదన్నమాట. ఈసారి ఎప్పుడైనా కనుక ఇలా ప్లాన్ చేసుకొని వస్తే డెఫినెట్గా మీకు ముందుగా చెప్తాను. కలుద్దాం అనుకుంటున్నాను. చాలామంది వచ్చినప్పుడు చెప్పండి కలుస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఈసారి అయితే అనుకోకుండా వచ్చాం కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి షేర్ చేయలేదు. సో అక్కడ సౌత్ ఇండియాలో షాపింగ్ అయిపోయిందండి, చాలా త్వరగానే అయిపోయింది. అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము, టాప్స్ కూడా. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. టాప్స్ అంటే ఏం లేదంటే రెగ్యులర్ వేర్ తీసుకున్నాను, అవేం పెద్దగా చూపించే అంత కాదనమాట. అండ్ శారీ తీసుకున్నాను. శారీ అయితే మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న వర్క్ ఉందండి. వాచ్ షాప్కి వెళ్ళాలి. వాచ్ యాక్చువల్గా రిపేర్ ఉందన్నమాట. సో ఆ రిపేర్ చేయించుకొని తర్వాత స్టీల్ సామాన్ షాప్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అది వచ్చేసి చిన్న బజార్ ఉంది కదండి, అక్కడ అనమాట మేము వెళ్ళాలనుకున్నది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మేము బైక్ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చేస్తున్నాము. ఇంకా బైక్ తీసేసుకొని తర్వాత వెళ్ళిపోయామన్నమాట. నాకు మా వదిన చెప్పారు వెంకటరమణ అండ్ ఆర్కే ఉందంట నెల్లూరులో. నాకైతే యాక్చువల్గా నెల్లూరు అసలు ఏమీ ఐడియా లేదండి. నేను షాపింగ్ పర్పస్ అయితే నాకు నెల్లూరు చాలా తక్కువ అనమాట, అసలు తెలియదు. ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాను. వచ్చినప్పుడు కూడా ఇక పనులు ఎప్పుడూ ఉంటాయి, నేను ఎప్పుడు చూస్తాను, నేను ఎప్పుడు ఇక్కడ వెళ్తాను అనే థాట్లో ఇప్పటి నుంచి అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో అందుకని ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కావాలి కానీ లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము అలా చేసాము, పనులన్నీ పక్కన పెట్టేసి. సో ఇక నుంచి అయితే నేను ఇలానే ఫిక్స్ అయిపోయాను. సో పాపనైతే తీసుకురాలేదండి. పాప మా వదిన వాళ్ళ ఇంట్లోనే ఉందన్నమాట. తనని తీసుకొస్తే ఈ ఎండకి కష్టం అని చెప్పేసి తీసుకొని రాలేదు. సో వెంకటరమణ అండ్ ఆర్కేలో స్టీల్ సామాన్ బాగుంటుంది అని చెప్పారు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫాస్ట్రాక్ షాప్కి వచ్చామండి. ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ రిపేర్ అయితే లేదండి, మీరు నార్మల్గా బయట చేయించుకోవాల్సిందే అని చెప్పారనమాట. సో ఇక జస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విషయం తెలిసింది. ఇక అక్కడి నుంచి మేము వచ్చేసి వెంకటరమణ అండ్ ఆర్కేకి వెళ్ళాము. నాకైతే ఇక్కడ కాస్ట్లు చాలా ఎక్కువ అనిపించాయండి, రియల్గా చెప్తున్నాను. అంటే ఇక్కడ నేను డీమార్ట్లో చూసిన కాస్ట్లకి ఇక్కడ నేను బయట అయితే ఎక్కువ వెళ్ళలేదు, స్టీల్ సామాన్ చూడలేదు, డీమార్ట్లో మాత్రమే చూశాను. డీమార్ట్లో కంపేర్ చేసుకుంటే నాకు ఇక్కడ ఎక్కువ అనిపించింది అనమాట. సో అండ్ అలాగే నేను ఇంకో మిస్టేక్ చేశాను. అదేంటంటే నేను ఆల్రెడీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నానండి, నాకు ఏం కావాలి ఊరికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి. బట్ అది నేను తీసుకెళ్ళడం మర్చిపోయాను. మా హస్బెండ్ వచ్చేటప్పుడు కూడా తనకు చెప్పడం కూడా మర్చిపోయాను. కాబట్టి కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవన్నమాట. సో నాకు గుర్తున్నవి చూస్తే నాకు చాలా ఎక్కువ కాస్ట్ అనిపించింది. నాకు వాటర్ చెక్ కావాలి, అదైతే 750 రూపీస్ ఏమో చెప్పారనమాట. చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. బట్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా నాకేమి ఇది సూపర్ క్వాలిటీ అని అయితే నాకు అనిపించలేదండి. నార్మల్గానే ఉంది క్వాలిటీ. సూపర్ అని అయితే నాకు అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. సో జస్ట్ మీకు షాప్ ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. సో మీరైతే వీడియో చూసేయండి, మనం తర్వాత కలుద్దాం, ఓకేనా.
ఇక నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ కొన్ని తీసుకొని. సో బయటకు వచ్చిన తర్వాత దాని పక్కనే ఇక్కడ ఫ్లవర్ది ఒక స్టాల్ ఉందన్నమాట. జస్ట్ ఇది ఒక చైనా బజార్ టైపు పెట్టున్నారు, ఒక షాప్లా కాకుండా నాకు అలా అనిపించింది. సో అక్కడికి వెళ్ళాము, జస్ట్ చూడడం కోసమే వెళ్ళానండి, నేనేం తీసుకోవాలని అయితే వెళ్ళలేదు. సో నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. నాకు ఇట్లాంటి ఫ్లవర్ వేజులు చాలా బాగా నచ్చుతుంది, అంటే చాలా బాగుంటుంది కదా ఇంట్లో పెట్టుకుంటే, అండ్ మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇవి చూసినప్పుడు. సో బట్ తీసుకోవాలి, తొందరలోనే తీసుకుంటాను ఇవి కూడా. సో ఈ రెంట్ హౌసుల్లో చిన్న చిన్న హౌసెస్లో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం కష్టం అనిపిస్తుంది ఫ్రెండ్స్, చిన్నపిల్లలతో అది కూడా. సో అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాను, బట్ నాకు అలా చాలా నచ్చుతుందనమాట. వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటే హౌస్ మాత్రం, అప్పుడు మాత్రం అన్నీ మ్యాక్సిమం తీసుకుంటున్నప్పుడు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు కాబట్టి మనం తీసుకున్న ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము ఐస్బర్గ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ ఐస్బర్గ్ అయితే నేను యాక్చువల్గా గుంటూరులో ఉందన్నమాట. అదైతే చాలా 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 బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఐస్ క్రీము నా ఫేవరెట్ అని చెప్పొచ్చు, గుంటూరులో మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి, అండ్ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడ ఐస్ క్రీమ్ బాగుంది, బాగాలేదని కాదు, కాకపోతే అక్కడితో కంపారిజన్ చేసుకుంటే నాకు ఇది చాలా తక్కువ అనిపించింది అనమాట. అండ్ అక్కడ మనకి లోపల సెట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా బాగానే ఉంది, కానీ అక్కడ కొంచెం మనకి పార్టీ వేర్ టైప్ అలా ఉంటుందన్నమాట. పార్టీ వేర్ లాగా అలా అనిపిస్తుంది అక్కడ లోపల చూస్తే. బట్ ఇక్కడ మాత్రం నార్మల్గా ఉంది, కానీ చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇక్కడ కూడా చాలా బాగా చేశారు ఆర్గనైజ్ వచ్చేసి. ఇక్కడ మా పైనే వచ్చేసి ఇలాగా వుడ్ స్టిక్స్తో ఇలా కొటేషన్స్ లాగా పెట్టారు ఫ్రెండ్స్. నాకు ఇవి చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకోటి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ ఉయ్యల్ లాగా పెట్టారనమాట. నార్మల్ సీటింగ్ ఒక 3 or 4 ఉన్నాయి. దాని తర్వాత ఫ్రంట్ ఇక్కడ ఉయ్యాల్లాగా పెట్టి, దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సైడ్ స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. అంతా కూడా స్కై బ్లూ అండ్ వైట్ కలర్ థీమ్ అనమాట. సో ఆ ట్రీకి బటర్ఫ్లైస్ ఇచ్చారు, పక్షులు ఇచ్చారు. సో నాకు అవైతే చాలా మంచిగా అనిపించింది, చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ మేము కూర్చున్న తర్వాత మా బ్యాక్ సైడ్ వచ్చేసి వేరే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వీడియో తీయడం అవ్వలేదు. వాళ్ళు కూడా పడుతున్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇక వీడియో నేను షూట్ చేయలేదు అక్కడ. సో జస్ట్ మీకు ఇది చూపిస్తున్నాను అంతే. అండ్ తర్వాత మేము అది అయిపోయిన తర్వాత ఇక రిటర్న్ అయిపోయాము. యాక్చువల్లీ మాల్కి వెళ్దామని చెప్పేసి అన్నారు మా హస్బెండ్, ఆ పాప ఇద్దరు అన్నారు. బట్ అప్పటికే లేట్ అయిపోతుంది, పాప ఏం చేస్తుందో ఎలా ఉందో అని చెప్పేసి నేను ఇంకా మేనేజ్ చేయడం కష్టం కదా. అందులో వదిన కూడా వర్క్స్ ఉన్నాయన్నమాట ఆ రోజు. పిల్లలు కూడా హాస్టల్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వర్క్స్ ఉంటాయి కదా. సో తనకి వర్క్ ఉంటుంది, పాపను చూసుకోవాలంటే కష్టం అనమాట. ఎందుకంటే పాప అప్పుడు ఆల్రెడీ మా దగ్గర అలవాటు అయిపోయింది, ఇంకా వాళ్ళ దగ్గర ఉండాలంటే కొంచెం కష్టమే అవుతుంది వాళ్ళు మేనేజ్ చేయడం. అందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాము, లేదంటే మాలుకు కూడా వెళ్ళుండే వాళ్ళము. సో శారీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు చాలా బాగా నచ్చింది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అనమాట, స్కై బ్లూ కలర్. సో స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఇది కొంచెం బెనారస్లో సాఫ్ట్గా ఉండే క్లాత్ అండి, అంటే అప్పట్లాగా కాకుండా కొంచెం మెత్తగా వస్తున్నాయి ఇప్పుడు బెనారస్వి. సో ఇది నాకు కాస్ట్ వచ్చేసి 2000 వరకు పడిందనమాట. అండ్ అక్కడైతే ఆఫర్స్ ఉన్నాయి, బట్ నేను ఆఫర్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం మనకి క్లాస్ లుక్ ఉంటుంది, పట్టు శారీ టైప్ ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అండ్ తర్వాత అయితే ఇక్కడ నుంచి మేము ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడే టీ పెట్టేసుకొని తాగేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇక్కడ నేను మీకు పౌడర్ చూపిస్తున్నాను కదా, ఈ పౌడర్ మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, బాగలేని వాళ్ళకి అందరికి కూడా చాలా హెల్దీ పౌడర్ అనమాట. అంత బాగుంటుంది, అంటే మనకి హెల్త్ పరంగా అంత మంచిగా ఉంటుంది. అది నేను మీకు ఈసారి వీడియోలో విడిగా పెడతాను, చూడండి ఓకేనా, మిస్ అవ్వకుండా చూడండి. చాలామంది హెల్త్ డ్రింక్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసమే అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.